ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు నీ కొరకు మంచి వాగ్దానం చేస్తూ ఉన్నారు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని. అవును, దేవుడు మనకు గనుక తోడుగా ఉంటే దేనికి భయపడవలసిన అవసరత లేదు, దేనికి దిగులు పడవలసిన అవసరత లేదు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన చేయి పట్టుకుని నడిపిస్తాడు. దేవుడు గనుక మనకు తోడుగా ఉంటే మనకు అన్ని విషయంలో విజయము అనుగ్రహిస్తాడు. దేవుడు గనుక మనకు తోడుగా ఉంటే గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని మనకు కలుగుతుంది. గనుక ఈ విషయంలో నువ్వు భయపడక, దిగులు పడక, దేవుణ్ణి నీవు తోడుగా చేసుకుని దేవునికి విధేయత చూపించి దేవుని హస్తపు రెక్కల నీడలో సురక్షితంగా ఉండు. దేవుడు నిన్ను తోడై నడిపిస్తాడు. నీ కొరకు చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన, శ్రేష్టమైన, అత్యున్నతమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత అయా ఈ యొక్క దినమందు నీ బిడ్డలను బలపరచండి. నీవు తోడుగా ఉండండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి. నీ బిడ్డలకు విజయం దయచేయండి. అయా ఈ దినమందు వారి పనులలోనూ, ప్రయాణాల్లోనూ, సమస్త విషయాల్లోనూ, వారి కుటుంబం అంతటిలోనూ నీ కృపను కుమ్మరించి నీ సహాయం అనుగ్రహింపచేసి నీ హస్తము తోడుగా ఉంచి బలపరచమని, అయా బలహీనులైన బిడ్డలను, రోగులైన బిడ్డలను, సమస్యల్లో ఉన్న బిడ్డలను విడుదల దయచేసి గొప్ప కృపలో నాయన నీ బిడ్డలను అయా గొప్ప ఆశీర్వాదపు దీవెనలతో నింపమని, ఈ దినమంతయు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక.